హలో ఫ్రెండ్స్, మనలో చాలామంది పీసీని బిల్డ్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రాసెసరు, గ్రాఫిక్ కార్డు, మదర్ బోర్డు, ర్యాము, స్టోరేజ్ మీద అయితే చూపిస్తారు. పవర్ సప్లై యూనిట్‌ని, క్యాబినెట్‌ని కంప్లీట్‌గా ఇగ్నోర్ అయితే చేస్తారు. సో, ఈ 2 అనేవి మన పీసీ యొక్క ఓవరాల్ లైఫ్ స్పాన్ అయితే పెంచుతాయి. రిమైనింగ్ 5 కాంపోనెంట్స్ అనేవి పర్ఫార్మెన్స్‌ని అయితే ఇంప్రూవ్ అయితే చేస్తాయి. సో, మనం పర్ఫార్మెన్స్‌తో పాటుగా మన పీసీ యొక్క లైఫ్ స్పాన్‌ని కూడా ఇంప్రూవ్ చేయాలి అంటే ఈ 2 అనేవి బెటర్ కాంపోనెంట్స్ తీసుకుంటే గనక ఓవరాల్ పీసీ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. అంటే మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఒక 4, 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి చూడాల్సిన పని లేకుండా ఉండాలి అంటే బెటర్ కాంపోనెంట్స్ మీద మీరు ఇన్వెస్ట్ అయితే చేయాలి. సో, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పవర్ సప్లై యూనిట్ గురించి అండ్ క్యాబినెట్ గురించి అయితే చెప్తాను. అంటే మీరు పవర్ సప్లై యూనిట్‌ని పర్చేస్ చేసినప్పుడు ఏ విషయాలు గమనించాలి అండ్ ఎంత వాటేజ్ పవర్ సప్లై యూనిట్ మీకు అవసరం పడుతుంది. దాంతో పాటుగా క్యాబినెట్‌ని ఏ విధంగా ఎంచుకోవాలి అనేది చెప్తూనే మీరు ఎంత అమౌంట్‌ని వీటి మీద స్పెండ్ చేయాలి అనేది అయితే చెప్తాను. ముందుగా మనం పవర్ సప్లై యూనిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. పవర్ సప్లై యూనిట్‌ని మీరు పర్చేస్ చేసినప్పుడు ఈ 3 రూల్స్ అయితే ఫాలో అవ్వండి. దాంట్లో ఫస్ట్ రూలు దాని మీద 80+ సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది చూడండి. 80+ సర్టిఫికేషన్ ఉంటే గనక ఓవరాల్‌గా మనకి కరెంట్ అవుట్‌పుట్ అనేది బెటర్‌గా అయితే ఉంటుంది. సో, దీంట్లో మనకి వేరియేషన్స్ అయితే ఉంటాయి. లైక్ 80+ స్టాండర్డ్ దగ్గర నుంచి 80+ ప్లాటినియం వరకు అండ్ టైటానియం వరకు అయితే చూడడం అయితే జరుగుతాయి. దాంట్లో మనం జనరల్‌గా రికమెండ్ చేసేది 80+ బ్రోంజ్ సర్టిఫికేషన్ ఉన్నటువంటిది అయితే రికమెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు 80+ సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. సెకండ్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే గనక బ్రాండు చాలామంది లోకల్ బ్రాండ్‌లోనే అయితే ఈ పవర్ సప్లై యూనిట్‌ని పిక్ చేసుకుంటారు. తక్కువ ప్రైస్ రేంజ్‌లో వస్తుంది కదా అని చెప్పి. మీరు ఆ తప్పైతే చేయకండి. మీరు రెప్యూటెడ్ బ్రాండ్ అయినటువంటి కార్సెయిర్ గానీ, డీప్ కూల్ గానీ, కూలర్ మాస్టర్ గానీ, గిగాబైట్ గానీ, యాండ్ స్పోర్ట్స్ గానీ ఇలాంటి తెలిసిన బ్రాండ్‌లోని మీరు ఒక పవర్ సప్లై యూనిట్‌ని పర్చేస్ చేయడం వల్ల ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చినా సరే మీకు వెంటనే రిజాల్వ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇవి రెప్యూటెడ్ బ్రాండ్స్ అవ్వడం వల్ల వీళ్ళు టెస్టింగ్ అన్నీ చేసిన తర్వాత మార్కెట్‌లో రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ దాంట్లోని ప్రొటెక్షన్ ఫీచర్స్ అని చెప్పి మనకి ఫీచర్స్ అయితే ఉంటాయి. అంటే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అని లేదా ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ అని చెప్పి ఇలాంటి ప్రొటెక్షన్స్ అయితే ఉంటాయి. మీరు పవర్ సప్లైని పర్చేస్ చేసినప్పుడే ఈ ప్రొటెక్షన్స్ కనబడతాయి మీకు. ఇవైతే చూడండి మీ పవర్ సప్లై యూనిట్‌లోని ఏ ప్రొటెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఎన్ని ఎక్కువ ప్రొటెక్షన్స్ ఉంటే ఓవరాల్‌గా మీ పవర్ సప్లై యూనిట్ అనేది అంత స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. నౌ కమింగ్ టు ది ఎంత వాటేజ్‌లోని మనం పవర్ సప్లై యూనిట్‌ని పిక్ చేసుకోవాలి అని అడిగితే గనక ఒకవేళ మీరు బడ్జెట్‌లో ఉన్నారు. వితౌట్ ఎనీ గ్రాఫిక్ కార్డ్ 40,000 30, 40,000లోని ఒక పీసీని బిల్డ్ చేసుకున్నారు. గ్రాఫిక్ కార్డ్ ఎలాంటిది యాడ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎండీ రైజెన్ 5 5600G లాంటి ప్రాసెసర్లు యూజ్ చేసినా లేదా ఇంటెల్ i3, i5 12th జనరేషన్ ప్రాసెసర్లు ఇలాంటివి యూజ్ చేస్తారు కదా! ఇలాంటి టైంలోని మీరు ఒక రఫ్‌లీ ఒక 450 వాట్ నుంచి ఒక 550 వాట్ మధ్యన ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్‌ని పిక్ చేసుకుంటే గనక మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఏదైతే పవర్ సప్లై యూనిట్ యూజ్ చేస్తాం కదా! అది 100% దాని యొక్క అవుట్‌పుట్‌ని మనం యూజ్ చేయకూడదు. 80% అవుట్‌పుట్‌ని యూజ్ చేసి 20% అనేది బఫర్ జోన్ కింద అయితే ఉంచాలి. ఇన్ కేస్ ఏదైనా వోల్టేజ్‌లో తేడా వచ్చినా అది సేవ్ అవుతుంది. దాంతో పాటుగా మనం రేపొద్దున్న అడిషనల్‌గా స్టోరేజ్‌నో, ర్యామ్‌నో ఏదైనా అప్‌గ్రేడ్ చేసినా సమ్ పవర్ అనేది మనకు కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ బఫర్ జోన్ నుంచి అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరెప్పుడూ కూడా అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైతే బడ్జెట్‌లోని విత్ గ్రాఫిక్ కార్డ్‌తోని ఒక పీసీని బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు కదా! గ్రాఫిక్ కార్డ్ అంటే సంథింగ్ లైక్ జీటీఎక్స్ 1650 గానీ, లేదా ఆర్టీఎక్స్ 3050 గానీ, లేదా ఏఎండీలోని ఆర్ఎక్స్ 6600 లాంటి గ్రాఫిక్ కార్డ్‌ని యూజ్ చేస్తారు కదా! ఇలాగా ఒక పీసీని బిల్డ్ చేసినప్పుడు అంటే విత్ గ్రాఫిక్ కార్డ్‌తోని పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు అరౌండ్ ఒక 550 వాట్ పవర్ సప్లై యూనిట్ దగ్గర నుంచి 700 వాట్ లోపు ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్‌ని పిక్ చేసుకుంటే గనక మీకు ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ మిడ్ కేటగిరీలో ఉంటే మాత్రం మిడ్ కేటగిరీ అంటే సుమారు మీ ప్రైస్ అనేది ఒక 90 లక్షల రూపాయల దగ్గరలో ఉంటే గనక యావరేజ్‌గా మీరు ఒక 650 వాట్ పవర్ సప్లై యూనిట్ నుంచి కొంచెం పైకెళ్తే గనక మీకు బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు అప్పుడు కాంపోనెంట్స్ యొక్క పవర్ కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు ఆ ప్రైస్ రేంజ్‌లోని నార్మల్ ప్రాసెసర్లు తీసుకోరు కదా! కొంచెం హెవీ ప్రాసెసర్, హెవీ గ్రాఫిక్ కార్డు, ర్యామ్, స్టోరేజ్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటేజ్ ఉండడం వల్ల మీకు ఒక బెనిఫిట్ అయితే అవుతుంది. నౌ కమింగ్ టు ది క్యాబినెట్ విషయానికి అయితే వద్దాం. క్యాబినెట్ అనేది మీరు క్యాబినెట్‌ని పర్చేస్ చేసినప్పుడు ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి. దాంట్లో ఫస్ట్ రూలు మీరు ఏదైతే క్యాబినెట్ తీసుకున్నారో దాని ఫ్రంట్ సైడ్ ఏదైతే ఫ్రంట్ ప్యానెల్ ఉంటుంది కదా! అది గ్రిల్స్ అయితే అయ్యుండాలి. గ్రిల్స్ అంటే ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్ అనేది లోపలికి బయటికి వెళ్ళేటట్టు ఉంటే గనక మనకి లోపల ఏదైతే హాట్ ఎయిర్ జనరేట్ అవుతుంది కదా! ప్రాసెసర్‌తో అది అనేది బయట ఉన్నటువంటి చల్లగాలి లోపలికి వెళ్ళడం వల్ల వాతావరణం అనేది కూల్ అయ్యి మన ప్రాసెసర్ యొక్క టెంపరేచర్స్ అనేవి ఎప్పుడు కూల్‌గా అయితే ఉంటాయి. దాన్నైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే గనక సైజ్ మ్యాటర్ చేస్తుంది. ఎందుకంటే మీరు పెద్ద మదర్ బోర్డ్ తీసుకొని చిన్న క్యాబినెట్ తీసుకున్నారంటే గనక కాంపోనెంట్స్ అనేవి చాలా టైట్‌గా ఫిట్ అవుతాయి. దీనివల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే మదర్ బోర్డ్ తీసుకున్నారో దానికన్నా పెద్ద సైజు క్యాబినెట్‌ని అయితే పిక్ చేసుకోండి. అండ్ మీరు గ్రాఫిక్ కార్డ్‌ని యాడ్ చేసుకున్నప్పుడు గ్రాఫిక్ కార్డ్ యొక్క విడ్త్ సరిపోతుందా లేదా అనేది జీపీయూ క్లియరెన్స్‌లోనైతే మీరు చెక్ చేసుకోండి.
సేమ్ అదే విధంగా మీరు ఒక ఎయిర్ కూలర్ని యాడ్ చేస్తున్నప్పుడు దానిపైన రేడియేటర్ ఉంటుంది కదా, ఆ రేడియేటర్ యొక్క విడ్త్ మీ క్యాబినెట్లో ప్రాపర్గా ఫిట్ అవుతుంది లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ క్యాబినెట్ని మీరు ఫిక్స్ చేసుకోండి. లేదనుకుంటే కనుక తర్వాత మీకు చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ థర్డ్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే థర్డ్ రూల్ ఏంటి అంటే, మీరు ఒక క్యాబినెట్ని పర్చేస్ చేసినప్పుడు దాంట్లో ఇన్‌బిల్ట్ ఫ్యాన్స్ వస్తేనే మీరు ఆ క్యాబినెట్ని పర్చేస్ చేయండి. మీరు మళ్ళీ లేదంటే ఎడిషనల్‌గా మీరు ఒక అమౌంట్‌ని స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంట్లో ప్రీ బిల్ట్ ఫ్యాన్స్ రావడం వల్ల మీకు ఏంటంటే అమౌంట్ ఎక్కువగా స్పెండ్ చేయకుండా ఉన్నటువంటి ఫ్యాన్స్తోనే మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చూడడం జరుగుతుంది. అంటే ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి కూలింగ్ అయితే ఉంటుంది. నౌ కమింగ్ టు ది బడ్జెట్, అంటే ఎంత అమౌంట్‌ని మనం స్పెండ్ చేయాలి అని అడిగితే గనక, మనం ప్రాసెసర్ సీపీయూ గురించి మనం పవర్ సప్లై యూనిట్ గురించి మనం మాట్లాడుకుంటే గనక, పవర్ సప్లై యూనిట్ అనేది యావరేజ్‌గా మీరు ఒక 2500 నుంచి 3200 ప్రైస్ రేంజ్‌లోనే ఒక 550 వాట్ రఫ్‌లీ మనం మాట్లాడుకుంటే గనక, ఒక మిడ్ రేంజ్‌లోనే ఒక 550 వాట్ పవర్ సప్లై యూనిట్ తీసుకున్నాం అనుకోండి, మీ ప్రైస్ బ్రాకెట్ ఎంత ఉండాలంటే 2500 నుంచి 3200 ఈ ప్రైస్ బ్రాకెట్‌లో ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్‌ని పిక్ చేసుకోండి. అంటే యావరేజ్‌గా మీ ప్రైస్ అనేది 2000, 2500 దాటుండి ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్‌ని మీరు పిక్ చేసుకోండి. సేమ్ యాజ్ వెల్ క్యాబినెట్ విషయానికి వస్తే కనుక, క్యాబినెట్ అనేది రఫ్లీ ఇదే ప్రైస్ రేంజ్ అంటే 2000, 2500 రూపాయలు దాటున్నటువంటి తీసుకుని. ఎందుకంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, సైజ్ పెద్దగా ఉంటుంది, ప్రీ బిల్ట్ ఫ్యాన్స్ అన్ని మనకి చూడడం అయితే జరుగుతాయి. అంటే మీరు ఒకవేళ 40-50 వేల రూపాయల ప్రైస్ రేంజ్‌లోని మీరు ఒక పీసీని బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో యావరేజ్‌గా 10-15% అమౌంట్ అనేది ఈ రెండిటి మీద అయితే మీరు స్పెండ్ చేయండి. రెండిటి మీద కలిపి 10-15% అయితే స్పెండ్ అయితే చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే, ఓవరాల్‌గా మీ కాంపోనెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు బెటర్ కాంపోనెంట్స్ అక్కడ తీసుకున్నారు ఆల్రెడీ కాబట్టి. అండ్ వీటి మీద కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల మీ లైఫ్ స్పాన్, ఓవరాల్ మీ పీసీ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది ఈ టాపిక్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక వీడియో కింద కమెంట్ సెక్షన్‌లోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని అడగండి, నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాటిని కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ నేను రేపు లైవ్‌కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ లైవ్‌కి వస్తే గనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక లైవ్‌లో నన్నైతే అడగండి. ఒకవేళ మీరు లైవ్‌ని చూడాలనుకుంటే గనుక పైన ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్‌లో గానీ లేదా పైన కార్ట్‌లో గానీ యాడ్ చేస్తాను. మన ఛానల్‌లో కూడా లైవ్ సెషన్స్ అయితే ఉంటాయి కాబట్టి దాంట్లోకి అయితే వచ్చి చూడండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.